హాయ్ వీవర్స్, ఈరోజు వీడియోలో మనము సెకండ్ ఇయర్ సిఈసి మరియు ఎంఈసి స్టూడెంట్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్లు వస్తాయి అనేసి చాలా క్వశ్చన్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన 5 మార్క్స్ క్వశ్చన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే పబ్లిక్కి ఖచ్చితంగా ఏ క్వశ్చన్లు వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ క్వశ్చన్లే మనకి దాదాపుగా మార్చి 2025లో రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్లే అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. మనకి ఈ 5 మార్క్స్ క్వశ్చన్తో పాటు ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్లు కూడా ఏ వస్తాయి అనేది లాస్ట్ వీడియోలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది చేశాను. ఆ 10 మార్క్స్ క్వశ్చన్లు చదువుకోండి. దాంతోపాటు సెకండ్ సెక్షన్ రాసేటువంటి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవనేది ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేస్తే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మొత్తము ఎన్ని క్వశ్చన్లు వస్తాయంటే 12 క్వశ్చన్స్ వస్తాయి. మనం రాయాల్సింది 8 క్వశ్చన్స్. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నేను చెప్పబోయేటువంటి క్వశ్చన్లు పబ్లిక్ ఎగ్జామ్లో 12కి 12 అనేది రాదు. బట్ మనం రాయాల్సిన 8 క్వశ్చన్స్ కాబట్టి ఆ 8 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి క్వశ్చన్లోనే ఉంటుంది. ఈ క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. వీటితో పాటు ఈ చెప్పేటువంటి క్వశ్చన్లలోనే మళ్ళీ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏదనేది కూడా చెప్తాను. ఇదంతా మీకు నీట్గా అర్థం కావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీరు చాలా సులభంగా క్వశ్చన్లు అర్థమవుతాయి. చాలా ఈజీగా మార్కులు అనేది పబ్లిక్లో 5 మార్క్స్ మార్కులు అనేది స్కోర్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ బి మనకి 40 మార్కులు అనేది రావడం జరుగుతుంది. మీరు ఇది చూసిన తర్వాత చెప్పిన క్వశ్చన్లో మీరు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా ప్రీవియస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 8 to 9 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఈ క్వశ్చన్లు ఇవ్వబోతున్నాను. ఒక్కొక్కటి మనం అబ్జర్వ్ చేస్తే ఏ క్వశ్చన్లు అని అంటే ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ మనకి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్. దానితో పాటు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్ పేపర్లు అబ్జర్వ్ చేసినా రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్. దానితో పాటు నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా పబ్లిక్లో. దాంతో పాటు ఎగ్జామిన్ ద డిఫెక్ట్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 5th క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ల్యాండ్ రీఫార్మ్స్ అనే క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత 6th క్వశ్చన్ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనే క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటు ఆబ్జెక్టివ్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే క్వశ్చన్ ఎక్కువగా అడుగుతాడు. దానితో పాటు అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్ వేస్, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏమంటే అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్ వేస్ అనేది చూసుకోండి. నెక్స్ట్ దాంతోపాటు ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ అన్న అడుగుతాడు లేదా ఫంక్షన్ అన్న అడుగుతాడు. ఈ రెండు నేర్చుకుంటే ఖచ్చితంగా 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. దానితో పాటు మెజర్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఇది కూడా మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్లో. ఇది కూడా మెజర్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనే క్వశ్చన్ చూసుకోండి. ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వెల్ఫేర్ స్కీమ్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ సెక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే క్వశ్చన్ నేర్చుకోండి. దానితో పాటు మనకి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఏపీ అనే క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత కోరిలేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఈ క్వశ్చన్ కూడా టిక్ పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కోరిలేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ డిఫెండ్ లారెంజ్ కర్వ్ వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్. ఇది టోటల్గా 17 క్వశ్చన్స్. నేను చెప్పింది కేవలం 17 క్వశ్చన్.
ఈ 17 క్వశ్చన్లు గన మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 8 క్వశ్చన్లు అనేది మీరు 8 క్వశ్చన్స్ యూ మస్ట్ అటెంప్ట్. అంటే ఖచ్చితంగా 8 క్వశ్చన్లు అనేది మనం ఎగ్జామ్లో రాయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. 4 చాయిస్ క్వశ్చన్లు ఏదన్నా రానిలే, మనకు టెన్షన్ లేదు. మనం రాయాల్సింది 8 అనేది ఖచ్చితంగా ఉంటే సరిపోతుంది మనకి. అందులో వీటిలోనే ఆ 8 అనేది వచ్చేటువంటి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు. అంటే టోటల్గా 5 మార్క్స్ అనేది 17 క్వశ్చన్ చెప్పాను. తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఒక 7 చెప్పాను. అంటే టోటల్గా 17 ఒక 7 ఎంత అవుతుంది మనకంటే 24 క్వశ్చన్స్. అంటే సెకండ్ ఇయర్లో కేవలం మీరు 10 మార్క్స్ 5 మార్క్స్ రెండు కలిపి కేవలం 24 క్వశ్చన్స్ కన్నా నేర్చుకుంటే ఎన్ని మార్కులు అటెంప్ట్ చేస్తారంటే 70 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్లు అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీడియో కన్నా మీరు చూస్తే 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చాలా సులభంగా మీరు నేర్చుకొని పబ్లిక్ ఎగ్జామ్లో 30 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కన్నా మీకు బాగా నచ్చినట్లయితే, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎంత నన్ను ఎంకరేజ్ చేస్తే లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకోసం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్, ఎగ్జామ్ సంబంధించింది కానీ, తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించింది కానీ, కెరీర్ సంబంధించింది కానీ అన్నీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి విషయాన్ని ప్రయత్నం చేస్తాను మీకు అందించేటువంటి ప్రయత్నం. థ్యాంక్ యూ.